ఇంద్రదేవుడు ఇచ్చిన వరం పనిచేస్తుంది. ఫైట్ చేయను, గమ్మున కూర్చొని చెట్టు కింద పూజ చేసుకుంటాయి. మన దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత బలం ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, అతి వన్నామనుకో సంక నాకిపోతాం అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి వాలి. వాలి ఎవరు అంటారా? అదే మన రామాయణంలో ఉన్నాడు కదా మహానుభావుడు, ఆయనే. వాలి ఏమన్నారా పాపం అంటారా? వాలి ఏం సన్న పనులు చేయలే, ఆయనకు వచ్చిన బలం చూసుకొని రెచ్చిపోయాడు అనమాట. ఏంటంటే ఆ బలం ఇంద్రమహాదేవుడు ఉన్నాడు కదా, ఆయన అందరికీ వరాలు ఫ్రీగా ఇచ్చంటాడు. సో ఈ వాలి ఒకరోజు చెట్టు కింద కూర్చొని భయంకరమైన తపస్సు చేసి, పూజలు చేసి, యాగాలు చేసి, ఇంద్రదేవుడు ప్రత్యక్షమయ్యి ఒక వరాన్ని కోరుకున్నాడు. ఏమంటే తన ఆపోజిట్లో తనకు ఎవరున్నా కూడా శత్రువు వాళ్ళలోంచి సగం శక్తి ఈ వాలికి వచ్చేట్టుగా అనమాట. ఇంద్రుడు ఏం చేస్తాడు, సరేలేబ్బా ఇంతగా పూజలు చేసినాడు, ఇంతగా చేసినాడు కదా అని వరంలో తదాస్తు అనేది వరం ఇచ్చేసినాడు. ఇంకా వాలి గమ్మున ఉంటాడా? ముందే అతి పనులు చేస్తుంటాడు. ఇంకా ఆ బలం కూడా వచ్చేలకు ఇంకా రెచ్చిపోయినాడు అనమాట. మతంగా అందరినీ ఇంకా శత్రువులందరినీ ఇంకా శతమతంగా ఇచ్చేసేసినాడు, ఇబ్బంది పెట్టేసినాడు. సరేలేబ్బా తన నచ్చని వాళ్ళకు, తన శత్రువులకు ఏదో చేసినాడు, ఏదో పోయిందిలేబ్బా అనుకున్నాం. కానీ గమ్మున ఉన్నాడా? అంతటితో ఉండలే. హనుమంతుని దగ్గరికి వచ్చినాడు. మన ఆంజనేయ స్వామి ఉన్నాడు కదా, ఆయన దగ్గరికి వచ్చినాడు. ఆయన బలాన్ని లాక్కొని ఆయన్ను కూడా ఇబ్బంది పెట్టాలని. ఇది ఎందుకు హనుమంతుని దగ్గరికి వచ్చినాడంటే దీనికి ఒక స్టోరీ ఉందన్నమాట. ఏంటి, మన నారద మహర్షి ఉన్నాడు కదా, నారాయణ నారాయణ అని అందరికి పొలలో పెడుతుంటాడు. ఆయన గమ్మున ఉండకుండా ఒకరోజు వాలి వాళ్ళ ఇంటికి వచ్చినాడు. ఎందుకు వచ్చినాడో ఏమో ఎవరికి తెలియదు, వచ్చినాడు ఊరకనే అట్లా చూసిపోదాంలే అని. సరేలేబ్బా అని వాలి ఏం చేసినాడు, ఆయనకు బాగా ఇది చేసినాడు, బాగా మంచి ఫుడ్ పెట్టి బాగా మేపి అది ఇది చేసి ఇంకా ఫుడ్ తిన్నాక కొద్దిసేపు అలా పోయి ఒక చెట్టు కింద కూర్చొని, అయ్యా నారద మహర్షి, నాకంటే గొప్పలు ఎవరన్నా ఉండారా? ఇప్పుడు నాకు ఇంద్రదేవుడు ఒక శక్తి, ఒక వరం ఇచ్చినాడు కదా, నాకు ఆపోజిట్గా ఉండే వాళ్ళల్లోంచి ఒక సగం బలాన్ని లాక్కుండే వరం ఇచ్చినాడు కదా, నాకంటే శక్తివంతులు ఎవరు ఉండారు? ఇప్పుడు నేనే ఈ భూమి మీద అందరికంటే శక్తివంతుణ్ణి అని ఒకటి ఇది చెప్పినాడు అనమాట నారాయణునికి. నారాయణుడు గమ్మున ఉంటాడా? యాదో ఒక పుల్ల పెట్టందే ఆయనకు నిద్ర రాదు. సో ఈడ కూడా ఒక పుల్ల పెట్టేసాడు అనమాట. ఎందుకంటే నీకంటే గొప్పవాడు ఒకడు ఉన్నాడు, అడవుల్లో కూర్చొని పూజలు చేసుకుంటున్నాడు రామునికి, పోయి చూడుపో అని చెప్తాడు. ఎవరు బా అంటే ఆంజనేయ స్వామి. ఇంకా వాలి ఇంకా ఆతృత తట్టుకోలేక, ఓరి నీ పాసుగులా, నాకంటే శక్తివంతుడు ఎవడో ఉన్నారా నాయన, వీని అంత చూడాలని పోతాడు. ఇంకా జర్రన పోయి ఆడ దిగుతాడు హనుమంతుని కాడ. ఇంకా ఈ వాలి అడవి లేకపోయి ఆడ కూర్చునే వాళ్ళకి హనుమంతుడు ఏదో చెట్టు కింద కూర్చొని ఇట్లా తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు ఈయన ఆయన మీదకి అని కొట్టాను పోతాడనమాట. గమ్మున ఉన్నాడు. ఎందుకు ఆయన లేపాలి కదా, ఏదో ఒకటి లేపుతేనే కదా, ఆయన కోపం వచ్చినాక చేస్తేనే కదా ఆయన గొడవ పడడానికి వచ్చేది, లేకుంటే ఎందుకు గొడవ పడడానికి వస్తాడు? సరే అట్ట చేసి ఇట్ట చేసి ఆయన తపస్సును భంగం చేసి పైకి లేపేస్తాడు. లేపి నువ్వు నాతో ఇప్పుడు ఫైట్ చేయాలంటాడు. ఎందుకంటే ఏం రీజన్ లే, నువ్వు నాకంటే గొప్పని ఉంటా, నేను నిన్ను వదిలే ప్రసక్తేలే, మన ఇద్దరు ఇప్పుడు ఫైట్ చేయాలా, నేను గెలిచాలా, నేనే గొప్పని నీకంటే అనిపించుకోవాలా అని ఈయన ఈ తాపత్రయం అనమాట. సరేలే అబ్బా అని ఆంజనేయ స్వామి, వద్దు స్వామి నాకెందుకు ఈ గొడవలు ఇవన్నీ, నేనేదో రాముని పూజ చేసుకుంటా, నేను ప్రశాంతంగా ఉంటా, నీతో గొడవ పడాల్సిన అవసరం నాకేముంది, ఏం శత్రువు లేదు పాడు లేదు, ఏం శత్రుత్వం లేదు పాడు లేదు, ఎందుకు గొడవ పడాలంటే అవన్నీ కుదరవు, నువ్వు నాతో కొట్టాడకుంటే నేను చిత్తమతంగా కొట్టేస్తా నిన్ను అదొక ఇది చేస్తాడనమాట. సరేలేబ్బా ఇంతగా ఈయన కొట్టుకుంటాడు కదా, కొవ్వు బట్టి ఎందుకు వదలాలే ఈయన్ను, సరేలే ఒకసారి బుద్ధి చెప్దాంలేని కొట్టాను పోతాడు ఆంజనేయ స్వామి. ఇద్దరు బాగా గొడవ పడతారు, ఘోరంగా కొట్టుకుంటారు. ఇద్దరు శక్తివంతులే కదా, ఆంజనేయ స్వామి తక్కువ కూడా, ఘోరంగా కొట్టుకుంటుంటారు. కొద్దిసేపునాక వాలికి ఒకటి ఇది గుర్తొస్తుంది అనమాట. ఒకటి అబ్జర్వ్ చేస్తాడు. ఏంటంటే ఆంజనేయ స్వామిలోంచి తనకు ఆంజనేయ స్వామి బలమంతా ఈ వాలిలోకి వస్తుందని ఆయనకు అర్థమైపోతుంది. ఇది తెలుసుకునే వాలి ఇంకా రెచ్చిపోతాడు అనమాట. ఓరి నాకు బలం వచ్చిందిరా ఆంజనేయ స్వామిలోంచి, నా ఇంద్రదేవుడు ఇచ్చిన వరం పనిచేస్తుంది, ఈ ఆంజనేయ స్వామిని చెత్తమత్తంగా కొట్టేసి ఈజీగా గెలిచేయచ్చు అని ఇంకా భయంకరంగా ఫైట్ చేస్తుంటాడు. ఈ టైంలోనే ఆంజనేయ స్వామి కూడా ఇది అర్థమైపోతుంది. ఒరే నాదేందిరా, నా శక్తి తగ్గిపోతుంది, ఏమైంది ఏదో వాలికి ఏదో వరం ఇచ్చినట్టున్నారు ఎవరో, నా బలం అంతా లాగేసుకుంటున్నాడు అని కొద్దిసేపు కళ్ళు మూసుకొని అట్టా ఆలోచించి, ఇప్పుడు నేను ఫైట్ చేయొచ్చేనే కదా నా బలం అనేది బయటకు వచ్చి ఆయనలోకి వెళ్ళిపోయేది, సో నేను ఇప్పుడు ఫైట్ చేయను, గమ్మున కూర్చొని చెట్టు కింద పూజ చేసుకుంటా. ఇప్పుడు ఈయన వాలి ఏం చేస్తాడో చూద్దామని పోయి చెట్టు కింద కూర్చుంటాడు. చెట్టు కింద కూర్చొని ఇట్లా కళ్ళు మూసుకొని పూజ చేసుకుంటుంటాడు. ఈ వాలి ఏమంగా రెచ్చిపోతాడు, ఈయన కూర్చున్నారా, ఈయన ఎట్నొకటి లేపాల పైకి, మళ్ళా లేకుంటే
నాకు ఆ శక్తి రాదని ఆయన గొడవ పడతా ఉంటాడు, ఘోరంగా కొడుతుంటాడు. అది ఇది ఆ కొండలు ఎత్తి మిందేసి చెట్లు ఎత్తి మిందేసి అది ఇది అతి పనులన్నీ చేస్తుంటాడు. అయినా కూడా ఆంజనేయ స్వామి చెల్లించడు. చెట్టు కింద కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకుంటుంటాడు రామునికి. సో ఇట్లా వాలి కొట్టాడి అరిసి కేకలేసి ఆ చెట్లు వేసి ఆ కొండలేసి అయ్యేసి ఇయ్యేసి ఆయనలో ఉండే శక్తిని కూడా పోగొట్టుకుంటాడు. ఆంజనేయ స్వామి శక్తి వచ్చేది అట్లా పక్కన పెట్టి ఈయనలో ఉండే శక్తిని కూడా పోగొట్టుకొని అలసిపోయి ఇంకా ఇదే అయిపోతాడు అనమాట. కూర్చుంటాడు కింద, ఇంకా మనతో కాదు బై ఫైటింగ్ అని. అప్పుడు ఆంజనేయ స్వామి పైకి లేస్తాడు. ఈ వాలి అలసిపోయాడు కదా, ఈయన నన్ను ఏం వేయలేర్రా, అయిపోయింది ఈయన కథ అని లేచి కుక్కను కొట్టినట్టు కొట్టి ఓడిచ్చేస్తాడు అనమాట వాలిని. అప్పుడు వాలి లేస్తాడు పైకి లేచి ఆంజనేయ స్వామికి దండం పెట్టి, అయ్యా నీతో అనవసరంగా పెట్టుకున్నా, నాకు గర్వమే, నాకు వరం వచ్చిందని గర్వంతో ఇట్లా చేసినా, నాకు బాగా గర్వం అనిపేటగా చేసినావు, నువ్వు కూడా నాతో సమానమే, నాకంటే ఎక్కువ కూడా నువ్వు అని ఆంజనేయ స్వామికి దండం పెట్టేసి ఇంక వెళ్ళిపోతాడు. అందుకనే మన దగ్గర టాలెంట్ ఉన్నా, బలం ఉన్నా, డబ్బు ఉన్నా కొవ్వు పట్టకూడదు అనమాట. ఎంతలో ఉండాలో అంతలో ఉండాలా. సైలెంట్గా ఉన్న వాళ్ళను అసలు గెలకూడదు అనమాట. వాళ్ళ జోలికి పోతే ఇంతే, మానం పోతుంది, ఘోరమైన అవమానం జరుగుతుంది. అందుకనే మీకు బలం ఉన్నా, డబ్బు ఉన్నా, టాలెంట్ ఉన్నా మూసుకొని మన పని మనం చేసుకోవాలా. పక్కల వాళ్ళను గెలకూడదు, సైలెంట్గా ఉండే వాళ్ళను అస్సలు గెలకూడదు అనమాట. అది కథ. అంతే మరి, బాయ్, ఉంటా. బాగుందా కథ?